ఆఫీసర్స్కి, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్కి, మళ్ళీ స్టేక్ హోల్డర్స్ అయినటువంటి ఎంపీడీఓస్ కానీ, పంచాయత్ సెక్రటరీస్ కానీ, ఈ ప్రాసెస్నంతా పైకి ఎస్కలేట్ చేసేటటువంటి క్రమంలో అన్నగారు మాట్లాడేటటువంటి విధానం కానీ, చెప్పేటటువంటి క్లారిటీ కానీ వేరొకరి వల్ల సాధ్యపడదు. అందుకే తను ఏం చేశాడంటే ఒక టీంని ఏర్పాటు చేసుకొని ఎవరు ఏ పని చేయాలి అనేది వారికి స్పష్టంగా చెప్పేవాళ్ళు. నన్ను ఎంపీడీఓస్ అధ్యక్షునిగా చేశారు. నేను ఏం చేయాలనో ముందే చెప్పేవాడు. కాబట్టి మేము ఏం చేయాలనో అదే చేసేవాళ్ళం. ప్రశాంతి కానీ, నేను కానీ, నరేందర్ కానీ, శ్రీను కానీ. అయితే చివరి ప్రమోషన్స్ ఇప్పించేటప్పుడు అన్నగారు సెక్రటరేట్కి ఒక నెల రోజులు రోజు వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, నిలబడడమే మాత్రమే కానీ కూర్చోవడానికి సీటు కూడా లేదు. సో రోజంతా నిలబడి అసలు ఎవరి కోసం ఈ కష్టం అనేది కూడా ఆలోచించకుండా ఒకానొక సందర్భంలో మేము డ్రాప్ అయిదాం అనుకున్నటువంటి సందర్భంలో కూడా ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్ళి, అంటే అందరూ నా వాళ్ళే, సమత నా తల్లి, సౌహార్దం నా తండ్రి, విశ్వం నా ఊరు, శాంతి నా పేరు అన్న చందంగా కృషి చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఈరోజు వెలుగులోకి వచ్చిందంటే ఇది అన్డౌటబుల్గా అది రాఘవేంద్ర అన్న గారి యొక్క కృషి ఫలితమే. కాబట్టి లోకంలో మంచి పని దీపంలా ప్రకాశిస్తుంది అన్నట్లు మేమందరం మిమ్మల్ని చిరకాలం గుర్తించుకుంటామని అన్నగారికి తెలియపరుస్తూ, ఇతరుల కోసం నిరంతరం పరితపిస్తుండేటటువంటి మనిషి నిత్య యవ్వనుడు అవుతాడు. కాబట్టి దానికి ప్రత్యక్ష ఉదాహరణ రాఘవేంద్ర అన్న.